ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమాకులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 48వ వచనము. మట్టి నుండి పుట్టినవాడు ఎటువంటి వాడో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మట్టి నుండి పుట్టినవాడు ఎటువంటి వాడు మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడు పరలోక సంబంధులను అట్టివారే. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 21-22 వచనం. మనుషుని ద్వారా మరణం వచ్చును కనుక మనుషుని ద్వారా మృతుల పునరుద్ధానమును కలిగిన. ఆదాము నుండి అందరూ ఎలాగో మృతి పొందుతున్నారు, అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. పాప సహితుల నుండి పాపరహితులు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగని ఎవడును పుట్టనేరడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. శరీరంగా మూలముగా జన్మించిన శరీరం ఆత్మ మూలముగా జన్మించిన ఆత్మనై ఉన్నది. పిలిపిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనం. మన పరిస్థితి పరలోకమందున్నది. అక్కడ రెండు ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరం తన మహిమ గల శరీరమునకు సమరూపం గలదానిగా మార్చును. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయం తీర్చుటకే నువ్వు వారి హృదయంను స్థిరపరిచితివి, చెవియెగ్గి ఆలకించితివి. యోహాను సువార్త 3వ అధ్యాయం 31-32 వచనం. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధమైన సంగతిని గురించి మాట్లాడును. పరలోకం నుండి వచ్చాడు అందరికి పైగా నుండి తాను కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యం ఎవడును అంగీకరింపడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఏలయనక ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులకు ఎలాగో చేయబడ్డారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. యోహాను సువార్త 8వ అధ్యాయం 23వ వచనం. అప్పుడైనా మీరు బ్రతికింది వారు, నేను పై నుండి వాడును, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధులను కాను. చివరిగా ఒక మాట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసునంతరు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునంతరు. శరీరానుసారమైన మనసు మరణము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకున్నాను తండ్రి. నేను ఆత్మ సంబంధమైన మాటల మీద ప్రభు, పరలోక సంబంధమైన వాక్యం మీద నేను దాని నుంచి నిన్ను మహిమపరచుకుని పరిశుద్ధి అనుగ్రహించమని చిన్న ప్రార్థన చేస్తున్నాము. అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.